So, good morning again to you people. Today, we would like to finish off the functions. Functions ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే pass arrays to the functions, then pass pointers to the functions. ఈ రెండు కాన్సెప్ట్స్ ఈరోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ కంప్లీట్ అయ్యే టైం ఉంటే ఫైల్స్ గురించి మాట్లాడతాం. ఒక రికర్షన్ ఆల్రెడీ అయిపోయింది, ఫైల్స్ గురించి మాట్లాడతాం. ఓకే, so let us get started immediately without any further delay. So here ఈరోజు చేసే ప్రాబ్లమ్స్ మొత్తం కూడాను ఈ ఐడిలో చేద్దాం. ఇది కోడ్ చెఫ్ ఐడిలో చేద్దాము. ఎందుకంటే బ్యాక్ టు ఫోర్త్ మనం వస్తూ ఉంటే మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇక్కడ సి దగ్గర నుంచి ఇటు వస్తే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందువల్ల ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇక్కడ సి తీసుకున్నాను. ఆల్రెడీ మనకు ఒక టెంప్లెట్ ఇచ్చేసాడు. ఇక్కడ stdio.h void main అండ్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తాను. 18 పెడతారు, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సైజ్ని ఇంక్రీజ్ చేస్తే మీకు కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో 18 తీసుకొద్దాం. ఐ హోప్ దట్ ఇట్ కుడ్ బి విజిబుల్ టు యూ పీపుల్. అందరికీ విజిబుల్ ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. సో నౌ టుడే let us take the point here. The point of discussion today is passing arrays to the functions. Arrays ni functions ki parameters ko ela pass chestam, adi main topic here. That is the main topic today. Ee topic nu okasari observe cheste ela untunnado okasari chuddam. Ikkada parameters normal gaane pass chesta untam. Manam previous problems lo మనం ఆల్రెడీ చెక్ చేసి ఉన్నాం. సో ఎలా పాస్ చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా చెక్ చేసి ఉన్నాం. అయితే ఈ పర్టికులర్ లెక్చర్లో, ఈ పర్టికులర్ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేది యారేస్ని ఎలా పాస్ చేయాలి, ఎలా ఆ పర్టికులర్గా దాన్ని అబ్జర్వ్ చేయాలి ఇక్కడ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో as usual, I'd like to concentrate on functions here. So ఇక్కడ ఆల్రెడీ రికర్షన్ గురించి మాట్లాడేసాం, అంతా అయిపోయింది. సో నౌ ఈరోజు దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో లెట్ మీ టేక్ దిస్ వన్ హియర్. నార్మల్గా ఒక పర్టికులర్ ఫంక్షన్ పారామీటర్ పాస్ చేయదలుచుకున్నట్లయితే సో ఎలా ఉంటుందంటే ఫంక్షన్ ప్రోటోటైప్ చెప్తాం నార్మల్గా ఇంటీజర్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ ఇస్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటే సో ఫంక్షన్ ప్రోటోటైప్ మనం చెప్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫంక్షన్ ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది అనుకున్నాం. ఇంటీజర్. సో మై ఫంక్షన్ నేమ్ ఈస్ funct is function name. ఆర్డినరీ వేరియబుల్స్ ని మనం ఇక్కడ ఆర్డినరీ వేరియబుల్స్ అంటే స్కేలార్ వేరియబుల్స్ ఏమైనా సరే మీరు ఇక్కడ ఇన్పుట్ పంపించాలి అనుకున్నప్పుడు int, int ఒకవేళ రెండు ఇన్పుట్స్ ఉన్నట్లయితే int అని చెప్పి చెప్తున్నాం. కాకపోతే ఇక్కడ వాయిడ్ మెయిన్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇక్కడ వాయిడ్ మెయిన్, ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్స్ అవి ఇవి మొత్తం కూడా కన్సిడర్ చేసిన తర్వాత లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ సమ్వేర్ ఎక్కడో some x equal to funct of some a comma b ఇలా పాస్ చేస్తున్నాం. సో ఫంక్షన్ వచ్చేసి ఫంక్షన్ డెఫినేషన్ లో సో ఇంటీజర్ funct ఆఫ్ ఇంటీజర్ p కామా ఇంటీజర్ q ఇలా చెప్పి దానికి చేయాల్సిన ప్రాసెస్ ఏంటో చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాసెస్ ని మనం పర్ఫామ్ చేస్తున్నాం. ఇది జనరల్ గా జరిగే పద్ధతి. స్కేలార్ వేరియబుల్స్ తీసుకున్నప్పుడు అంటే ఫండమెంటల్ వేరియబుల్స్ తీసుకున్నప్పుడు అలా జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోతుంది ఏమంటే యారేస్ని ఎలా పంపించాలి, యారేస్ని ఫంక్షన్కి పారామీటర్కి ఎలా పంపించాలి, యారేస్ని ఎలా యాక్సెస్ చేస్తానంటారు. అది మన మెయిన్ ఎజెండా. సో ఇది జనరల్ వేరియబుల్స్ అంటే స్కేలార్ వేరియబుల్స్ సంబంధించిన జనరల్ ప్రోగ్రామ్ ఇది. అయితే ఇప్పుడు యారేస్కి సంబంధించి ఎలా పాస్ చేస్తాము ఏంటనేది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇది కూడాను యారేస్ని
సో పాస్ చేయడం కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అంటే కమెంట్ లైన్ రాస్తాను. సో పాసింగ్ arrays as parameters to functions. ఒక ఫంక్షన్ కి array ని పారామీటర్ గా పాస్ చేయడం కదా. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. హౌ ఇట్ కుడ్ బి సీన్. సో లెట్ us ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో దీంట్లో లెట్ మీ కాపీ ద సేమ్ థింగ్ హియర్. ఇక్కడ ప్రోటోటైప్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పారామీటర్, మొట్టమొదటి పారామీటర్ యారే అనుకున్నట్లయితే నార్మల్ గా యారేని ఎట్లా డిక్లేర్ చేస్తాం? యారే డిక్లరేషన్ నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ సమ్ యారే ఆఫ్ 100 ఎలిమెంట్స్ అనుకుంటే INT సో ఏ ఆఫ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్స్ దాంట్లో 100 అని చూపిస్తాం. ఇది సో ఇంటీజర్ యారే ఆఫ్ 100 ని డిక్లేర్ చేసే పద్ధతి. అయితే దీన్ని పారామీటర్ ఎలా పాస్ చేస్తారు? పారామీటర్ ఎలా పాస్ చేస్తారంటే ప్రోటోటైప్ లో ఇంటీజర్ స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ యారే నేమ్ యారే విల్ బి ఇంటీజర్ యారే అనుకున్నట్లయితే ఇంటీజర్ ఫాలోడ్ బై స్పేస్ ఫాలోడ్ బై ఓపెన్ క్లోజ్ పారెంథసిస్. నేమ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇంటీజర్ యారేని పారామీటర్ గా తీసుకుంటున్నాను. దట్ ఈస్ ఫర్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సో డిక్లరేషన్ హియర్. అండ్ రెండోది వచ్చేసి స్కేలార్ వేరియబుల్. ఇది సెకండ్ వన్ వచ్చేసి స్కేలార్ వేరియబుల్. తర్వాత ఇక్కడ కూడాను సో ఏ ఇక్కడేదో ఏ అని చెప్పేసి పాస్ చేస్తాం కదా. ఆ ఏ వచ్చేసి ఇంటీజర్ ఏ ఆఫ్ 100. సో దెన్ ఫాలోడ్ బై సమ్ అదర్ వేరియబుల్స్. ఏవో వేరియబుల్స్ ఎన్ బి ఎక్స్ వై ఏవో తీసుకుంటున్నాం మనం ఇక్కడ. ఆ వేరియబుల్స్ అంటే ప్రాబ్లం చేసేటప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ మాట్లాడదాం మనం. ఆ ప్రాబ్లం ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మనం. సో ఇక్కడ ఏ అనేది ఆల్రెడీ యారేగా డిక్లేర్ చేసి ఉన్నాం కాబట్టి ఏ ఈజ్ ఆల్రెడీ సో డిక్లేర్ యాజ్ యారే. సో పాస్ చేసేటప్పుడు యారే నేమ్ ఒక్కటి సరిపోతుంది. పక్కన ఈ విధంగా అక్కర్లేదు. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇట్ ఈస్ క్లోజర్ అండ్ ఓపెన్ బ్రాకెట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. జస్ట్ ఎందుకంటే దీని డిక్లరేషన్ ఆల్రెడీ యారేగా ఉండి ఉన్నది కాబట్టి ఆ యారేని ఈ నేమ్ ఒక్కటి పాస్ చేస్తే సరిపోతుంది. దాని ఫాలోడ్ బై ఇక్కడ ఇంటీజర్ వేరియబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ యారే పేరు సో ఫంక్షన్ లో పి అనుకుందాం కాసేపు. నో ప్రాబ్లం, ఇట్ కుడ్ బి పి. సో పి ఆఫ్ ఇక్కడ పి ఆఫ్ అని చెప్పాలి. ఫంక్షన్ ఫంక్షన్ కాలింగ్ లో జస్ట్ యారే నేమ్ చెప్తే కాల్డ్ ఫంక్షన్ లో డెఫినేషన్ ఆఫ్ ది ఫంక్షన్ లో సో పి ఆఫ్ అంటే ఇక్కడ ఫస్ట్ పారామీటర్ ఏమో యారే అని, రెండవ పారామీటర్ వచ్చేసి ఆర్డినరీ ఆర్ స్కేలార్ వేరియబుల్. ఫస్ట్ పారామీటర్ ఏమో యారే అని. సో యారే అని చెప్పాలంటే ఇక్కడ ఆల్రెడీ ప్రోటోటైప్ లో డిక్లేర్ చేశాం కదా. సో సేమ్ అదే టైప్ లో ఇంటీజర్ ఇక్కడ డిక్లేర్ చేసిన దాని ప్రకారం ఒక పేరు ఇస్తున్నాం. ఇక్కడ మై నేమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ యారే ఈస్ పి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్డినరీ ఐ మీన్ స్కేలార్ వేరియబుల్ అంటున్నాం. సో దేర్ఫోర్ హియర్ వీ హావ్ టు టేక్ ద స్కేలార్ వేరియబుల్ యాజ్ వెల్. అండ్ ప్రాపర్ ప్రాసెస్ ఏదో మనం చేస్తాం. వాట్ ఎవర్ ది ప్రాసెస్ ఇట్ మైట్ బి ఆ ప్రాసెస్ చేస్తున్నాం. సో పారామీటర్ పాసింగ్ టు ఎ ఫంక్షన్ యాజ్ అన్ యారే ఇట్ కుడ్ బి సీన్స్ ఇన్ సచ్ ఎ వే. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకి యారేని పారామీటర్ గా పాస్ చేసే పద్ధతి ఈ విధంగా ఉంటుంది. అయితే దీంట్లో సో ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఫైండింగ్ maximum value of given list of values. ఇచ్చిన వాల్యూస్ లో మాక్సిమం వాల్యూ కనుక్కోవడం. అంటే దీని ఉద్దేశం ఏంటో ఒకసారి గమనిద్దాం. ఏ ఆఫ్ అనే ఒక పర్టికులర్ వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ లో ఈ వాల్యూస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 of course 10. You can take it as you wish. సో మీకు ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ తీసుకుంటాం. దీంట్లో సో మాక్సిమం వాల్యూ ఎంత, ఇక్కడ ఇచ్చిన లిస్ట్ మొత్తంలోకి మాక్సిమం వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి. దట్ ఈస్ అవర్ ఎజెండా. సో దీనికి సంబంధించి ప్రాబ్లం చేద్దాం. సో అవర్ ఎజెండా ఇస్ దిస్ కన్సెప్ట్. దీంట్లో ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంకొక వేరియబుల్ తీసుకుంటాం. సో మాక్సిమం అని ఎంఏఎక్స్ అని వేరియబుల్ తీసుకొని సో ఫస్ట్ ఎలిమెంట్ ని నెంబర్ 1 ఎలిమెంట్ ని అంటే ఏ ఆఫ్ 0ని మాక్సిమం అనుకుంటాం. ఎందుకంటే మన దగ్గర ఎటువంటి వేరియబుల్స్ ప్రస్తుతానికి ప్రాబ్లం చేసేటప్పుడు ఏమి లేదు కాబట్టి ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూనే మాక్సిమం అనుకుంటాం. అనుకొని ఈ మాక్సిమం ని అంటే ఈ మాక్సిమం వాట్ ఎవర్ ది వాల్యూ విచ్ హాస్ ద మాక్సిమం వాల్యూ ఎంత 1. ఈ 1 సో దీనికంటే చిన్నదైతే మాక్సిమం చేంజ్ చేస్తాం, దీనికంటే చిన్నదైతే మళ్ళీ మాక్సిమం చేంజ్ చేస్తాం. ఆ విధంగా
ఆ విధంగా ప్రాబ్లం చేసుకుంటూ వస్తాం. ఒకసారి గమనిద్దాం. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుందో ఒకసారి గమనిద్దాం. I believe that you people have got how a parameter, I mean array parameter will be passed to function. Function సంబంధించి array అనే parameter ఎలా పాస్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. ప్రీవియస్గా అయితే ఓపెన్ క్లోజ్డ్ బ్రేసెస్ లేవు, ఇప్పుడు ఓపెన్ క్లోజ్డ్ బ్రేసెస్ ఉన్నాయి, అంతే డిఫరెన్స్. అలాగనే ఫంక్షన్లో పాస్ చేసేటప్పుడు సో ఫస్ట్ మనం యారే అనుకుంటున్నాం కాబట్టి యారే వేరియబుల్ డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ పంపించాలి, అదే ఇక్కడ కంపల్సరీ పంపించాలి. ఓకే, సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫంక్షన్ డెఫినేషన్లో కాల్డ్ ఫంక్షన్లో సో ఈ యారేని దేనికి పాస్ చేస్తున్నారో ఆ పర్టికులర్ నేము ఫాలోడ్ బై ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్స్ చెప్పాలి. ఈ విధంగా చెప్పినట్టయితే ఫంక్షన్ parameters as an array has been passed to a function. దీన్ని ఎలా చేయాలి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చెప్పాను కదా కోడ్ చెఫ్లో చేస్తున్నానని. సో ఇక్కడ ఫంక్షన్ ప్రోటోటైప్ చెప్తున్నాను ఫస్ట్. సో ఈ ఫంక్షన్ కంపల్సరీ రిటర్న్ చేస్తుంది ఇంటీజర్. సో MAXCLEMENT మ్యాక్స్ ఎలిమెంట్, మాక్సిమం ఎలిమెంట్ ఆఫ్. సో దీంట్లో పారామీటర్స్ ఏమంటే ఇంటీజర్ ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్స్ కామా దాని సైజ్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటీజర్. ఓకే, దట్ ఈస్ ది యాక్చువల్ వాట్ యు కాల్ సో ప్రోటోటైప్ ఆఫ్ అవర్ ఫంక్షన్. లేకపోతే ఇక్కడ ఏం చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇంట్ మెయిన్ వాయిడ్, ఎందుకంటే ఇక్కడ చేసేటప్పుడు ఇది కంపల్సరీ మనకి కోడ్ చెఫ్లో బై డిఫాల్ట్ ఇచ్చిన టెంప్లెట్, ఇక్కడ దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఇక డైరెక్ట్గా ఇంటీజర్ సో ARR, అదర్వైజ్ యూ కెన్ టేక్ ఏ, సింపుల్గా ఏ అని తీసుకోవచ్చు, మీ ఇష్టం, పేరు ఏదైనా పెట్టుకోండి మీరు. నేను ARR పెట్టుకుంటున్నాను. ARR 100 ఒక 100 ఎలిమెంట్స్ని సో యారే కింద ఇంటీజర్ యారే కింద డిక్లేర్ చేస్తున్నాను. తర్వాత సైజ్ వచ్చేసి ఎన్గా తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఐగా తీసుకుంటున్నాను. వచ్చిన మ్యాక్సిమం వాల్యూని మనం ఇక్కడ రిటర్న్ అంటే స్టోర్ చేసుకోవాలి కాబట్టి MAX అని ఈ వేరియబుల్స్ తీసుకుంటున్నాను. These are the variables. Now code chef లో ఆన్లైన్ లో చేసేటప్పుడు ప్రాంప్ట్ మెసేజెస్ అక్కర్లా, ఎంటర్ సైజ్ ఆఫ్ array, ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టు ది array అలా అక్కర్లేదు. సో దాన్ని కాంపన్సేట్ చేయడం కోసం నేను కామెంట్ లైన్ కింద రాస్తాను. సో కామెంట్ లైన్ కింద రాస్తాను. ఇదే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చేసే మాట అయితే, అంటే ఏదైనా ఎడిటర్లో సి ఎడిటర్లో చేసే మాట అయితే ఇక్కడ ప్రింట్ఎఫ్ రాసుకోవాలి. సో ఎంటర్ ది size of the array, enter size of the array, the అక్కర్లేదు ఇక్కడ, no need to have size of the array, array size కావాలి. followed by scanf, so %d ampersand n, yes size తీసేసుకున్నాం, size ఆల్రెడీ తీసుకున్నాం. నా రెండోది ఏంటి, enter elements to array, arrayకి ఎలిమెంట్ ని పంపించమని చెప్తున్నాం. ఓకే, నౌ హౌ కుడ్ యూ సెండ్ ది ఎలిమెంట్స్ ఫర్ I equal to 0, for I less than n, then is the size of array I plus plus, so open and close braces, scanf, so %d ampersand ARR of I, ఎలిమెంట్స్ ని ఇన్పుట్ తీసేసుకున్నాం, కంప్లీట్ గా ఇన్పుట్ తీసేసుకున్నాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటో వచ్చేసేయమంటే, లేకపోతే ఇప్పుడు కనుక్కోవాల్సిన పని ఏంటి, ఏం కనుక్కోవాలి, మనం మాక్సిమం కనుక్కోవాలి. మాక్సిమం కనుక్కోవాలి కాబట్టి MAX will be equal to MAX ఎలిమెంట్ ఆఫ్, పైన ప్రోటోటైప్లో ఏం చెప్పాం, ఒక యారే ఎలిమెంట్ ఒక స్కేలర్ ఎలిమెంట్. ఇక్కడ గమనించండి, ఒక యారే ఒక స్కేలర్ ఎలిమెంట్ చెప్పండి. ఇక్కడ యారే పేరేంటి, ARR is my array name, and then scalar element size ఎంత, n. okay, పోస్ట్. Then finally output print చేయాలి. ఇది ఫంక్షన్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూస్ కాబట్టి ఇక్కడే ప్రాసెస్ ఒక్కటే ఫంక్షన్ లో ఉంటుంది, మిగతా ఇన్పుట్ అవుట్పుట్ మొత్తం కూడా మెయిన్ లో ఉంటుంది. సో ప్రింట్, సో ఏం చెప్పాలి, maximum element of a given list of elements of given list of elements is ఏంటంటే %d, MAX. ఆ వాల్యూ ఎక్కడ ఉందంటే మ్యాక్స్ లో ఉంది. సో
సో దిస్ ఈస్ మెయిన్ ప్రోగ్రామ్. మెయిన్ ప్రోగ్రామ్ మనం చేసిన పని ఏంటి, యారేని డిక్లేర్ చేసాం, సైజ్ ఆఫ్ యారే తీసుకున్నాం, బేస్డ్ ఆన్ ది సైజ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని కావాలో తెలుసుకొని దాని ప్రకారం యారేలోకి కావాల్సిన నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసాం. ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసాం. సో కాల్ చేసి ఆ ఫంక్షన్ ఏదో కొంత ప్రాసెస్ చేస్తుంది. ఆ ప్రాసెస్ ఏంటో గమనిద్దాం. ప్రాసెస్ చేస్తుంది, చేసి అంతా అయిపోయిన తర్వాత వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూని మనం మాక్సిమం అనుకుంటున్నాం. సో దాన్ని డిస్ప్లే చేస్తాం. డిస్ప్లే చేసి ఇక్కడ మెయిన్కి ఇంటీజర్ పెట్టాం కాబట్టి రిటర్న్ 0 అని చెప్పి అప్లై చేస్తాం. సో మెయిన్ ప్రోగ్రామ్ ఇస్ గెట్స్ ఓవర్. నౌ లెట్ మీ టాక్ అబౌట్ function int max, so maximum element of, so integer type కదా మనది. yes integer type. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, integer type. సో పేరు ఏం పెడుతున్నానంటే సో array array అని పెట్టుకుంటున్నాను. పైన ఏమో arr, ఇక్కడ array ఓకే అని పెట్టుకుంటున్నాను. అలాగే ఇంటీజర్ రెండోది స్కేలర్ వేరియబుల్ సైజు కాబట్టి ఇక్కడ x అని తీసుకుంటాను, పేరు x అని తీసుకుంటున్నాను. నా సో వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ ట్రైంగ్ టు డూ. సో ఇంటీజర్ ఇప్పుడు యారేలో ఎలిమెంట్స్ నావిగేట్ చేయాలంటే కంపల్సరీ మనకి ఫర్ లూప్ కావాలి. ఫర్ లూప్ కంపల్సరీ లూప్ కంట్రోలర్ కావాలి. ఆ లూప్ కంట్రోలర్ ఐ, దెన్ ఫాలోడ్ బై నెక్స్ట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విల్ బి సీన్స్ లైక్ దిస్. సో మాక్సిమం ఎలిమెంట్ ని స్టోర్ చేయాలి కాబట్టి max అని తీసుకుంటాను. మాక్సిమం ఎలిమెంట్ అని చెప్పేసి తీసుకుంటాను. 2 వాల్యూస్ అయిపోయాయి. నా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి, ఇందాక చెప్పినట్లుగా యారేలో ఫస్ట్ ఎలిమెంట్ ని మాక్సిమం అనుకుంటున్నాను ప్రస్తుతానికి. ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ సో max విల్ బి ఈక్వల్ టు సో array. నా పారామీటర్ పేరు array. దాంట్లో ఉన్న 0th ఇండెక్స్ ఏదైతే ఉందో సో దాన్ని మనం మాక్సిమం అనుకుంటాం. ఫర్ I equal to 1, యాక్చువల్గా 0 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, కానీ ఇక్కడ array of 0 సో మాక్సిమం ఎలిమెంట్ అనుకున్నాను కాబట్టి 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. I less than n, సో I plus. ఇక్కడ చేస్తున్న పని ఏంటి, చెక్ చేస్తున్నాను. ఇఫ్ సో ఇక్కడ array, my variable name is array. array of array of so I is greater than the maximum. array of I లో అంటే I equal to 1 అంటే array of 1 అనేది maximum కంటే పెద్ద అనుకోండి, అప్పుడు maximum అప్డేట్ చేయాలి. సో maximum equal to array of I, ఆ వాల్యూని స్టోర్ చేస్తాను. నేను మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు, డోంట్ వరీ, లుక్ అట్ దిస్. ఓకే, దాని ఫైనల్గా ఇదంతా అయిపోయిన తర్వాత సో రిటర్న్ max మ్యాక్స్ని రిటర్న్ చేస్తాం. సో ఈ విధంగా మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ రావడానికి ట్రై చేస్తాం. నౌ లెట్ us examine whether it is correct or not. అయితే కోడ్ షెఫ్లో ప్రాబ్లం రాసేటప్పుడు సో ఇన్పుట్ ముందుగానే ఇవ్వాలి. ఇన్పుట్ ఇక్కడ మనం ముందుగానే ఇవ్వాలి. ప్రాబ్లం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇవ్వకూడదు. ఇన్పుట్ మనం ముందుగానే ఇవ్వాలి. ఆన్లైన్ కాబట్టి ఇన్పుట్ ముందుగానే ఇవ్వాలి. ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నానంటే ఒక 6 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. n వాల్యూ 6. దీంట్లో ఏమేమి తీసుకుంటున్నాను, 2, 6, 3, 7, 8. ఎన్ని అయిపోయినాయి చూడండి, 1, 2, 3, 4, 5 అయినాయి. సో లాస్ట్ వన్ వచ్చేసి 8, దెన్ లాస్ట్ వన్ ఇస్ 5. గమనించండి, 2, 6, 3, 7, 8, 5 అంటే మొత్తం 6 ఎలిమెంట్స్. ఇదేమో సైజ్ ఆఫ్ యువర్ యారే, మీ యారే సైజ్ అది. ఓకే, నా గోయింగ్ ఫర్ రన్. ఇప్పుడు రన్ అప్లై చేయండి. సబ్మిషన్ అండ్ క్యూ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్నల్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం, ఏదో తప్పు ఉందంట. మ్యాక్స్ ఎలిమెంట్ లో ఇక్కడ మనం తీసుకుంది n కాదు x అని తీసుకోవాలి. ఇక్కడ వాల్యూ వచ్చేసి x. సారీ, దిస్ ఈస్ x. సైజ్ ఆఫ్ ఎలిమెంట్స్ యాజ్ ఫర్ యాజ్ దిస్ పారామీటర్ ఇట్ ఈస్ x. నేను n అని తీసుకున్నాను, అదే ప్రాబ్లం. మరొకసారి సేమ్ అదే ఇన్పుట్ నుంచి రన్ చేద్దాం. ఎస్, ఐఎమ్ రన్. సో ఇట్ హాస్ బీన్ సబ్మిటెడ్. గమనించండి, 6 ఎలిమెంట్స్ తీసుకున్నాం. దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ 2, 6, 3, 7, 8, 5 ఉన్న వాటి అన్నింటిలో మాక్సిమం ఎలిమెంట్ అంటే ఏదంటే 8. ఎస్, అవర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్.
ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేసి చూస్తే అంటే నేను ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. పెయింట్ ఓపెన్ చేస్తున్నాను. సో పెయింట్ ఓపెన్ చేసి దీంట్లో ఏదో కలర్ని ఫిల్ చేస్తాను. సో బకెట్ టు ఫిల్ బ్లాక్ ఫిల్ చేద్దామండి. బ్లాక్ ఫిల్ చేస్తే మనకి ఈజీగా కొద్దిగా అది తీసుకోవడానికి బాగుంటుంది. సో ఇక్కడ వైట్ తీసుకుంటాం, అప్పుడు క్లారిటీ మనకి కనిపిస్తూ ఉంటుంది బాగా. సో ఏం చేస్తున్నాం ఇలా అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమో 6గా తీసుకున్నాం. సో దీంట్లో 2, 3, 4, 5, 6. సో తీసుకున్న ఎలిమెంట్స్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 2, 6, 3, 7, 8, 5. ఫస్ట్ ఎలిమెంట్ 2, తర్వాత 6, 3, 7, 8, 5. ఇవి ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ప్రకారం సో ఇక్కడ సో మాక్సిమం ఈక్వల్ టు పూర్తిగా రాయట్లేదు, m1 రాస్తున్నాను. మాక్సిమం ఈక్వల్ టు a of this is a of 0, a of 1, a of 2, a of 3, 4, 5. అంటే a అంటే ARRAY, array of 0, 1, 2, 3, 4, 5. సో ఇక్కడ దీంట్లో a of 0 అంటే 2 అని స్టోర్ చేస్తాను. ఇక్కడ కండిషన్ ఏంటి? సో array of సో I is greater than maximum. maximum కంటే అది పెద్దదిగా ఉంటే, maximum కంటే అది పెద్దదిగా ఉంటే ఇప్పుడు I ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను? I ఈక్వల్ టు 1 దగ్గర నుంచి సో I లెస్ దాన్ x వరకు ప్రాబ్లం చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు I లో ఉన్న వాల్యూ 1 కాబట్టి a of 1 is 6. సో 6 is గ్రేటర్ దాన్ m వాల్యూ అంతా 2. yes it is true. ట్రూ కాబట్టి చేంజ్ ది వాల్యూ. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, వాల్యూని మనం ఇక్కడ ఇమ్మీడియట్ గా చేంజ్ చేయాలి, మాక్సిమం వాల్యూని అప్డేట్ చేసాం. సో కాబట్టి దిస్ వాల్యూ ఇస్ గెట్స్ ఓవర్ అండ్ I'll get 6 is the maximum as of now. Now I will be gets increased, that is 2. So 2 is less than x value అంతా 6. yes it is true కాబట్టి మళ్ళా లూప్ లోకి వెళ్తుంది. సో a of 2 వాల్యూ అంతా 3. సో 3 is greater than 6. false. false కాబట్టి no updation at all. I value 3 అవుతుంది ఇక్కడ. సో 3 is less than 6. again it is true. true కాబట్టి a of 3 value అంతా 7. so 7 is greater than 6. yes it is true. true కాబట్టి ఇప్పుడు maximum ని మళ్ళీ మార్క్ చేయండి, that is 7. 7 అనే వాల్యూ వచ్చింది. now I value will be goes to 4. so 4 is less than 6. as it is true again, for loop continue అవుతుంది. a of 4 అంతా 8. 8 is greater than 7. maximum value 7 కాబట్టి ఇది కూడా ట్రూ అవుతుంది. yes again update the value, that is 8. 8 update చేసాం. then I value will be goes to 5. so 5 is less than 6. yes it is true again, మళ్ళా ట్రూ అవుతుంది. so 5 value అంతా a of 5 value 5. so 5 is greater than 8. so it is false. there is no updation at all. then I value will be goes to 6. 6 అవుతుంది. 6 is less than 6, which will be false. your loop is gets over. your loop is gets over. ఈ loop సారీ ఇది false అవుతుంది, ట్రూ కాదు, ఇది false అవుతుంది. సో loop అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఫైనల్ గా మాక్సిమం లో ఉన్న వాల్యూ అంతా 8. ఈ 8 అనే వాల్యూ మనకి మాక్సిమం గా డిస్ప్లే అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం అదే వచ్చిందో లేదో ఆన్సర్. yes we got maximum element of a given list of elements will be 8. okay, in this way you can write. ఇక్కడ మనం మాక్సిమం ఎలిమెంటా మినిమం ఎలిమెంటా ఏదో తీసుకుని ఏదో చేంజ్ ప్రాబ్లం లేదు. కాకపోతే పారామీటర్ని ఎలా పాస్ చేయాలి, ఈ విధంగా పాస్ చేయాలి పారామీటర్. ఓకే, సో ప్రోటోటైప్ ఒకసారి గమనించండి. దిస్ ఈస్ ది ప్రోటోటైప్. సో ప్రోటోటైప్ ఈ విధంగా పాస్ చేసాం. అలాగనే కాల్ చేసినప్పుడు జస్ట్ బ్రాకెట్స్ లేకుండా కాల్ చేసాం. సో వన్ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్ డెఫినిషన్ చెప్పేటప్పుడు గమనించినట్టయితే yes it is an array అని చెప్పడం కోసం ఈ విధంగా చెప్పాను. therefore this is the problem. ఈ విధంగా సో arrays ని
వాల్యూస్ కింద పారామీటర్స్ కింద పాస్ చేసి మనకు కావాల్సిన ఆపరేషన్ మొత్తం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ ప్రాబ్లం మొత్తం మీకు ఫార్వర్డ్ చేస్తాను. లెట్ మీ కాపీ ద సేమ్ to this one. After completion of class, I will forward this particular problem to you. The problem మొత్తం మీకు పాస్ చేస్తాను. ఓకే, దెన్ నౌ ఎవరు 405 ఎవరు ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు? 405 ఒకళ్ళు, తర్వాత 304 ఒకళ్ళు. వీళ్ళు అరగంట తర్వాత ఎంటర్ అవుతున్నారు. 405 సో 304 వీళ్ళిద్దరికి అటెండెన్స్ లేదు. ఒకసారి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. హౌఎవర్ ఇక రెండవ టాపిక్, ఫస్ట్ టాపిక్ ఈస్ గెట్స్ ఓవర్. సెకండ్ టాపిక్, పాసింగ్ పాయింటర్స్ టు ఫంక్షన్స్. పాసింగ్ పాయింటర్స్ టు ఫంక్షన్స్. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉదయం ఓపెన్ చేద్దాం. ఈ పర్టికులర్ ప్రాబ్లం ఒకసారి చూస్తే మెయిన్ ఫంక్షన్ ఎన్ని వాల్యూస్ రిటర్న్ చేస్తుందండి? ఒక్క వాల్యూ. అలాగనే మ్యాక్స్ ఎలిమెంట్ అనే మనం రాసుకుని ఈ ఫంక్షన్ ఎన్ని వాల్యూస్ రిటర్న్ చేస్తుంది? ఒకే ఒక వాల్యూ. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన విషయాలు ఏమంటే, ఇక్కడ రాస్తాను, నోట్స్ రాస్తాను, ఒకసారి గమనించండి. కాల్ బై వాల్యూ kind of functions must returns only one value. ఒకే ఒక వాల్యూని రిటర్న్ చేయగలవు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒకే ఒక వాల్యూ రిటర్న్ చేయగలవు. మోర్ దెన్ వన్ వాల్యూ రిటర్న్ చేయాలంటే కాల్ బై వాల్యూకి కుదరదు, నాట్ పాసిబుల్. మరి ఇప్పుడు ఏం చేయాలి? నేను మోర్ దెన్ వన్ వాల్యూ రిటర్న్ చేయాలి, ఏం చేయాలి? సో దానికోసం, so if user wants to return more than one value, so use call by reference. Call by reference ni వాడాలి, కంపల్సరీ కాల్ బై రెఫరెన్స్ వాడవలసిందే. సో దీన్ని ఎలా చేస్తాం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. కాల్ బై వాల్యూకి కాల్ బై రెఫరెన్స్ కి డిఫరెన్స్ ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఫంక్షన్ పారామీటర్స్ సేమ్ ఇదే, మళ్ళా సేమ్ దీన్నే కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో కాల్ బై రెఫరెన్స్ ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. పారామీటర్స్ ఎలా పాస్ చేయాలో ఒకసారి గమనిద్దాం. నార్మల్గా సో ఒక పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఏం చేస్తాం మనం? ఇంటీజర్. సో ముందు ఇలా డిక్లేర్ చేస్తే ఇది స్కేలార్ వేరియబుల్. దీని ముందు స్టార్ పెట్టామనుకోండి, యాస్ట్రిక్ పెట్టామనుకోండి, అది పాయింటర్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ FUNCTనే. సో ఇప్పుడు కాల్ బై రెఫరెన్స్ కాబట్టి ఇక్కడ చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? ఇక్కడ ఎటువంటి వాల్యూ చెప్పాలి అంటే ఇంటీజర్ స్టార్ అంటే ఒక ఇంటీజర్ పాయింటర్ని పాస్ చేయాలని. రెండవది కూడా ఇంటీజర్ స్టార్ అంటే రెండు పారామీటర్స్ పాస్ చేస్తున్నాం, రెండు కూడాను పాయింటర్సే. లేకపోతే ఇక్కడ ఇంటీజర్ ABCN వాట్ మేబీ మీకు ఏం కావాలో ఇవన్నీ డిక్లేర్ చేసుకుంటారు. అయితే ఫంక్షన్ కాల్ చేస్తారు. 413 ఎవరు? ఈ 413 కూడా చెప్పండి. ఈయనకు కూడా లేదని చెప్పండి 413, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ దాటిపోయింది. సో ఇప్పుడు ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు ఎలా పాస్ చేస్తామంటే, ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ విడ్ లైక్ టు కాల్ విత్ యాంపర్సెంట్. అడ్రస్ అంటే యాంపర్సెంటే కదా, అడ్రస్ అంటే అలాగనే ఇక్కడ కూడా యాంపర్సెంట్. మళ్ళా ఫంక్షన్ డెఫినేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంటీజర్ స్టార్ p అంటే అక్కడ పాస్ చేసింది AB అని పాస్ చేసాం. సో దాంట్లో వాల్యూస్ ఎక్కడికి రావాలంటే Pలోకి రావాలి. అలాగనే ఇంటీజర్ స్టార్ Q అంటే అడ్రస్లు మాత్రమే తీసుకుంటున్నాం. వీటిని మనకు కావాల్సిన ప్రాసెస్గా చేసేసుకుంటున్నాం. సో మనకు కావాల్సిన ప్రాసెస్ కింద మనం ఇక్కడ చేసేసుకుంటున్నాం. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి మన ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మన ప్రాబ్లం పేరేమంటే ద ప్రాబ్లం నేమ్ ఈస్, సో దిస్ ఇస్ ది ప్రాబ్లం నేమ్. సో స్వాప్ two values, swap two integer values ని స్వాప్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ A = 10 తీసుకున్నారు, అలాగనే B = 20 తీసుకున్నారు.
నా ప్రాబ్లం కంప్లీట్ అయ్యేసరికి ఏలోకి 20 రావాలి, ఏలోకి 20 రావాలి, బిలోకి 10 రావాలి. ఓకే, సో ప్రాబ్లం కంప్లీట్ అయ్యేసరికి దీన్ని ఫస్ట్ కాల్ బై వాల్యూ చేద్దాం, కాల్ బై వాల్యూ చేద్దాం, తర్వాత కాల్ బై రిఫరెన్స్ చేద్దాం, రెండు చేద్దాం. కాల్ బై వాల్యూలో మనం ఎన్ని వాల్యూస్ రిటర్న్ చేయగలం? ఒకే ఒక వాల్యూ రిటర్న్ చేయగలం, అందుకంటే ఎక్కువ వాల్యూ రిటర్న్ చేయలేం. కాబట్టి సో మోర్ దెన్ వన్ వాల్యూ రిటర్న్ చేయడానికి కుదరదు. కాబట్టి ఎక్కడైతే మరి రెండు వాల్యూస్ రిటర్న్ చేయాలని చెప్తున్నాం, కానీ రెండు వాల్యూస్ రిటర్న్ చేయడానికి కుదరదు. కాబట్టి సో దీన్ని ఫంక్షన్ వితౌట్ రిటర్న్ వాల్యూస్ విత్ పారామీటర్స్ గా చెప్తాం. సో విత్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూస్ అంటే ఇన్పుట్ మెయిన్ ఫంక్షన్ లో ఉంటుంది, ప్రాసెస్ అండ్ అవుట్పుట్ సో ఫంక్షన్ లో ఉంటుంది. గమనిద్దాం. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో మాక్సిమం ఎలిమెంట్ తీసేసి ప్రాబ్లం మొత్తం అసలు ఎలిమినేట్ చేస్తాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో మొత్తం ఇంతవరకు తీసేసాను, అలాగనే ఇది కూడా మొత్తం కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తున్నాను. సో ఇక్కడ గమనించండి ఎలా ఉంటుందో. సో వాయిడ్ ఎటువంటి రిటర్న్స్ లేవు కాబట్టి వాయిడ్ సో SWAP ఆఫ్ INT, INT రెండు వాల్యూస్ ని రిటర్న్ స్వాప్ చేయాలి. ఇంటీజర్ A, B, సో ఈ రెండింటిని మనం C అక్కర్లేదండి, A, B. Then so take input here. So input will be input for A and B. ఈ రెండింటికి ఇన్పుట్ తీసుకుంటున్నాం ఇక్కడ. CANF scanf. సో %D రెండింటికి ఇన్పుట్ తీసుకుంటున్నాం. %A, %B. సో ఇన్పుట్ అయిపోయింది. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, SWAP ఆఫ్ A, B. ఓకే, ఇక్కడ అవుట్పుట్ ఉండదని ముందుగానే మాట్లాడాం. నెక్స్ట్ వాయిడ్ SWAP పైన ప్రోటోటైప్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంటీజర్ రెండు ఇంటీజర్స్ తీసుకుంటున్నాం. సో ఇంటీజర్ P, ఇంటీజర్ Q. ఓకే, ఇక్కడ చేస్తున్న పని ఏంటి? రెండింటిని కూడా స్వాప్ చేయాలి. సో P = P + Q. ఓకే, స్వాపింగ్ కోసం మూడు వేరియబుల్ వాడుకొని చేయొచ్చు, లేకపోతే సో డైరెక్ట్గా ఎలా కూడా చేయొచ్చు, రెండు చేయొచ్చు. సో లేకుంటే రెండు చేయొచ్చు, చేద్దాం, ఇదే చేద్దాం. సో Q = P - సో P - Q. Q = P - Q 1 వస్తుంది. అలాగనే P = P - Q. ఓకే, P - Q. నేను కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, అప్పుడు క్లారిటీ వస్తుంది. నౌ ప్రింట్. సో ఇక్కడ ఏం చేద్దామంటే స్వాపింగ్ చేయడానికి మునుపు సో printf బిఫోర్ స్వాపింగ్ సో A = %D, B = %. ఓకే, A, B రెండింటిని డిస్ప్లే చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రింట్లు ఏం చేద్దామంటే ఆఫ్టర్ స్వాపింగ్ జరిగిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఆఫ్టర్ స్వాపింగ్ ఇది A = B అయితే AB బదులుగా ఇక్కడ PQ వాడాల్సి ఉంటుంది, P, Q. ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇన్పుట్ చెప్పాను కదా, ఇన్పుట్ ముందుగానే తీసుకోవాలని. సో A వాల్యూ వచ్చేసి 25, B వాల్యూ వచ్చేసి 67. ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం, ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ అవుట్పుట్ ని ఎందుకోసం నేను అవుట్పుట్ రాసేటప్పుడు ఫంక్షన్ అవుట్పుట్ రాసేటప్పుడు AB ఎందుకు రాసామంటే ఇక్కడ పైన AB అని తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే ఉండటం కోసం అది రాశాను, అంతకుమించి వేరేదే. సో అబ్జర్వ్ చేయండి, బిఫోర్ స్వాపింగ్ A = 25, B = 67. ఆఫ్టర్ స్వాపింగ్ A = 67, B = 25. ఓకే, మరి ఇది కాల్ బై వాల్యూ తోటి ఇలా చేస్తాం. ఇదే ఆపరేషన్ ని కాల్ బై రిఫరెన్స్ తో చేయాలంటే సో ఫస్ట్ దీన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను మీకు పంపించడం కోసం. సో కాల్ బై వాల్యూ తోటి స్వాపింగ్. ఇప్పుడు కాల్ బై రిఫరెన్స్ తోటి ఎలా చేయాలో చూద్దాం. ఏం చేస్తున్నాం? కాల్ బై రిఫరెన్స్ సేమ్ స్వాపే. సో 2 పాయింటర్స్ తీసుకుంటున్నాం, AB ఇన్పుట్ తీసుకుంటున్నాను. సో బిఫోర్ స్వాపింగ్ A అండ్ B ఏంటో చెప్తున్నాను. స్వాప్ ఆపరేషన్ ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో %, అండ్ దెన్ %B అప్లై చేస్తున్నాను.
దాన్ని ఇక్కడే అవుట్పుట్ కూడా ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తాం బికాస్ స్వాపింగ్ వచ్చేసి సో సారీ కాల్ బై రెఫరెన్స్ వచ్చేసి మోర్ దాన్ వన్ వాల్యూ సో స్వాప్ అవుతుందని చెప్పి రిటర్న్ చేస్తుందని చెప్పాం కదా ఇక్కడ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అవుట్పుట్ అయిన తర్వాత ఇక్కడ ఇది పాయింటర్ కదా, సో పాయింటర్ కాల్ బై రెఫరెన్స్ కాబట్టి ఇక్కడ కూడా పాయింటర్ తీసుకుంటున్నాను. సో ఈ స్టేట్మెంట్ నాకు ఇంకా అక్కర్లా, అవుట్పుట్ ఇక్కడ అక్కర్లా. ప్రతిదానికి ముందు స్టార్ పెట్టండి చాలు. ప్రతిదానికి ముందు స్టార్ పెట్టండి. స్టార్ పెడితే కంటెంట్ ఆఫ్ అని వస్తుంది. ఆల్రెడీ మనం పాయింటర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో కంటెంట్ ఆఫ్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఎస్, థింగ్స్ ఆర్ గెట్స్ ఓవర్. ఒకసారి సేమ్ ఇదే ఆపరేషన్ ని సో అంటే వాల్యూస్ మారుతాం. సో 102 ఏ వాల్యూ, బి వాల్యూ వచ్చేసి 258 ఏదో అవుతుంది. ఇక్కడ నేను అవుట్పుట్ ఫంక్షన్ లో రాయలేదు, అవుట్పుట్ కూడా మెయిన్ ప్రోగ్రామ్ లో రాశాను. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ట్రై టు టేక్ దిస్ పర్టికులర్ అవుట్పుట్ హియర్. గమనించండి, బిఫోర్ స్వాపింగ్ ఏ ఈక్వల్ టు 102, 258 బి ఈక్వల్ టు, ఆఫ్టర్ స్వాపింగ్ ఆటోమేటిక్. అంటే ఇండైరెక్ట్ వేలో మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఈ విధంగా ఉంటుంది. నేను ఎక్స్ప్లెనేషన్ టుమారో ఇస్తాను, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది. నాకు అయిపోయింది. సో కాబట్టి సో ఇక్కడ మీకు దీన్ని కూడా మీకు కాపీ చేసి పంపిస్తాను. సో డోంట్ గో అవే, ఐ విల్ టేక్ దట్ లింక్స్. Yeah, attendance has taken.